పూణే ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత చాలామంది అబ్బాయిల్లో భయం అయితే ఏర్పడింది. అన్ని కోట్లు ఉన్నవాడు అందగాడైన వాళ్ళు ఈ కాలం అమ్మాయిలకు నచ్చట్లేదని అంటే సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 30,000 40,000 50,000 సంపాదించుకునే వాళ్ళు ఈ కాలం అమ్మాయిలకి ఎలా నచ్చుతారు? ఇలాంటి సంఘటనలన్నీ చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు మొదలు పెడుతున్నారు. ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకోలేకపోతున్నామని చాలామంది అబ్బాయిలు ఈ రోజున రీల్స్ పెడుతున్నారు. అబ్బాయిల తల్లిదండ్రులకైతే పెళ్లి చేయాలని అంటే భయం పుట్టేస్తుందండి. ఏ అమ్మాయి మనసులో ఏముందో తెలియదు. మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం, బాగా పరిచయం ఉన్నవాళ్ళు చక్కగా ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఉన్న వాళ్ళని తెలిసిన వాళ్ళ సంబంధాలే చేసుకోండి అని మనం ఎప్పుడూ చెప్తా ఉంటాం. ఇప్పుడు ఈ అమ్మాయి షియా గోయల్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి కుటుంబం 30-40 సంవత్సరాలుగా వీళ్ళందరికీ కూడా పరిచయం అంట. 2 కుటుంబాలు కూడా మంచి స్నేహంగా ఉంటాయి. చక్కగా మార్వాడీస్ వ్యాపారస్తులు, కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు. ఇటు అమ్మాయి తల్లిదండ్రులు డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేస్తారు, ఇటు అబ్బాయి ఏమో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, డైరెక్టర్గా ఉన్నారు. నువ్వెంతంటే నువ్వెంత అన్నట్టు కోట్లకు పడగలెత్తిన వాళ్ళు. అయినా సరే ఈ రోజున పిల్లలు జీవితాలు ఈ రకంగా అయిపోతున్నాయనంటే ప్రతి ఒక్కరూ బాధపడే పరిస్థితి. ఈ షియా గోయల్ గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు విచారణలో తేలిన విషయాలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరినీ పట్టుకున్నారు. ఆ చేతన్ అన్న అతను ప్రియుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరినీ పట్టుకుని ఇద్దరిని సపరేట్గా విచారిస్తుంటే వాళ్ళు చెప్పే మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. ఎందుకమ్మా నువ్వు అతన్ని చంపావు? నీకు ఇష్టం లేకపోతే ఆ కుటుంబ సభ్యులకు చెప్పేయచ్చు కదా, అబ్బాయికి చెప్పేసి వదిలేసి ఈ ప్రేమించిన వాడినే బయటకు తీసుకువెళ్ళిపోయి ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోయి చక్కగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి పోలీసులు అడుగుతుంటే ఈ అమ్మాయి తెలివిగా ఏం చెప్తుందనంటే, మా ఇంట్లో మా తల్లిదండ్రులు పరువు పోతుంది, మేమంతా బాగా డబ్బున్న వాళ్ళం, పేరు పలుకుబడి అన్నీ ఉన్నవాళ్ళం, నేను కనుక ఈ ప్రేమించిన వాడితో వెళ్ళిపోయినానంటే మా అమ్మ మా నాన్న తలెత్తుకుని తిరగలేరు, నలుగురు 4 మాటలు అంటారు, అందుకే నేను ఈ పని చేశానని చెప్పేసి ఈ అమ్మాయి ఒప్పుకుందంట. నీకెవరు సలహా ఇచ్చారు ఇలా చేయమని చెప్తే ఈ చేతన ఎవడైతే ఉన్నాడో ప్రియుడు అతనే చెప్పాడు, ఆ వాడిని లేపేసావనంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని నాకు సలహా ఇచ్చాడు, అందుకే వీడిని 3 సార్లు ప్లాన్ చేసాము, 3 సార్లు మిస్ అయింది, ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేసి లేపేశామని ఈ అమ్మాయి చెప్తుందంట. ఎరా నువ్వెందుకురా ఈ పని చేసావు, ఆ అమ్మాయికి నువ్వెందుకు సలహా ఇచ్చావు? ఇప్పుడు మీ ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు చక్కగా బయటకు పోయి పెళ్లి చేసుకోకుండా ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఈ అమ్మాయికి సలహా ఇచ్చి నువ్వెందుకు ఈ అబ్బాయిని లేపేయమని చెప్పావనంటే నేను ఎక్కడ కూడా చంపేయమని చెప్పలేదు, తనే సలహా ఇచ్చింది, తనే అన్నీ చేసింది, అసలు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎక్కడ కూడా అబ్బాయిని తోయలేదు, ఏమీ చేయలేదు అని చెప్పేసి ఈ అబ్బాయి తెలివిగా సమాధానం చెప్తున్నాడంట. అయితే ఈ చేతన్ వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో అతను బయటకు వచ్చి అతను కూడా మాట్లాడుతున్నాడంట. అసలు మా అబ్బాయికి ఈ కేసుకి సంబంధం ఏంటి, ఆ అమ్మాయి ఎవరో కూడా మాకు తెలీదు, ఊరికే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు, మాట్లాడుకుంటున్నారేమో, ఆ మాత్రం దానికే మా అబ్బాయి మీద ఇలాంటివన్నీ అంటగడతారా, మా అబ్బాయికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని ఈ ప్రియుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడుతున్నాడంట. ఎవరికి వాళ్ళే చాలా తెలివిగా మాట్లాడుతున్నారు చూడండి. అయితే ఈ అమ్మాయి ఫోను అబ్బాయి ఫోను 2 కూడా ఫోన్లు చెక్ చేసేసరికి 2,000కు పైగా కాల్స్ వీడితోటి మాట్లాడని ఉన్నాయంట. అన్ని గంటలు వీడితో మాట్లాడే బదులు ఒక్క ఫోన్ చేసే అబ్బాయికి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను పలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను, మా ఇంట్లో వాళ్ళే బలవంతంగా ఒప్పించారని ఒక్క మాట ఆ పెళ్లి కొడుకు కనుక చెప్పింది అనుకోండి, ఆ అబ్బాయి సైడ్ అయిపోతాడు కదా. ఏదో ఒక విషయం చెప్పి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఆ అబ్బాయే కుటుంబ సభ్యులకి చెప్పేసుకుంటాడు కదా. ఇంత గొడవ జరిగే కాదు, ఆ అబ్బాయి ప్రాణం పోయేది కాదు కదా. ఈ అమ్మాయి అంత చదువుకుని కూడా ఇంత బుర్ర లేకుండా ఎలా చేసిందో అసలు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఎంత క్రిమినల్ మైండ్ లాగా ఉందో చూడండి. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా బాలి వెళ్ళి ఫోటోషూట్ తీసుకుందామని అంటే అప్పుడు కూడా ఆ అబ్బాయితోటి వెళ్ళడం ఇష్టం లేక పెళ్ళికొడుకు పాస్పోర్ట్ కూడా తీసి దాచేసిందట. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ కోసం వెతికితే అక్కడ అది దొరకలేదు. ఇంకా అందరూ కలిసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసారు. అంటే ఈ అమ్మాయి పైకి ప్రేమగా నటిస్తూనే ఆ అబ్బాయితో కలిసి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఓ పక్కన వీడిని ప్రేమిస్తుంది, వీడేమంటాడు నువ్వు వాడితో వెళ్ళకు, ఏదో ఒక కారణం చెప్పే ఏదో ఒకటి చేసేసాయని చెప్పేసి వీడు వెనకాల నుండి సంటించి ఉంటాడు ఈ ప్రియుడు ఎవడైతే ఉన్నాడో. ఇంకా వీడు మాట పుచ్చుకుని ఆ అమ్మాయి ఎక్కడికక్కడ ప్లాన్లు ఎలా వేయాలో అలా వేసి ఇద్దరు కలిసి మొత్తానికి ఆ అబ్బాయిని లేపేశారు. ముందు ఒకసారి ఆ కొండ గుహల్లోకి వెళ్ళి ఆ కొండపై నుంచి ఒకసారి తోసేసింది. ఏదో చెట్టును పట్టుకున్నాడు, పాపం ఎలాగోలాగా బతికి బయటపడిన తర్వాత ఎందుకు నన్ను తోసేసావంటే ఏదో పాము వచ్చింది, ఆ పాము కరుస్తుందన్న భయంతో నేను ఇలా పక్కకు తోసాను, నువ్వేమో కిందకు పడిపోయావు అని చెప్పేసి ఏదో సారీ అని చెప్పేసి మొత్తానికి ఆ అబ్బాయి దగ్గర ప్రేమను నటించింది. నిజంగానే నేనంటే ఈ అమ్మాయికి ఇష్టం, నన్ను కాపాడిపోయింది, నా ప్రాణాలు కాపాడిందని ఇంకా అమ్మాయి మీద నమ్మకాన్ని ప్రేమని పెంచేసుకున్నాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ ఆ ఏరియాకి తీసుకువెళ్ళడం. ఈ ప్రియుడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా వీళ్ళ కారు వెనకాల బండి మీద ఫాలో అవ్వడం, ఒక జర్కిన్ లాంటిది కోట్ లాంటిది వేసుకున్నాడు. మండుటి ఎండలు కాలిపోతుంటే చెమటలు కారిపోతుంటే హెల్మెట్ పెట్టుకుని సీసీ కెమెరాల్లో ఎక్కడైనా వాడి ఫేస్ కనబడుతుందేమోనని పైన ఒక కోటు వేసుకుని వీళ్ళ కారుని ఫాలో అవుతూ వెళ్ళాడు. పోలీసులు దాన్ని కూడా పట్టుకున్నారు. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసింది ప్రేమగా, అబ్బో నాకు వీడంటే ఎంత ప్రేమో, నాకు మిస్ అయిపోయాను, అనుకోకుండా ఇలాంటి సంఘటన జరిగిందని దొంగేడుపులు బొల్లేడుపులు
ఏడుపులు ఏడ్చేసరికి ఈ చనిపోయిన అబ్బాయి కుటుంబ సభ్యులకి చాలా అనుమానాలు వచ్చాయి. గతంలో కూడా 3 సార్లు ఇలాగే మిస్ చేసింది, మొత్తానికి ఏదో జరిగింది, దీని ప్రభుత్వంలో తేడాగా ఉంది, ఒకసారి పోలీసులు విచారణ చేస్తే బాగుంటుందని ఆ తల్లి పట్టుపట్టింది. నా కొడుకు అంత బలహీనుడు కాదు, ట్రెక్కింగ్ విషయంలో కూడా నా కొడుకు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, గాలి వస్తే పడిపోవడం, కాలు జారి పడిపోవడం ఇలాంటివి నా కొడుక్కి చేత కాదు, ఏదో జరిగింది, గతంలో కూడా ఇలాగే జరిగిందని చెప్పేసి ఆ తల్లికి అనుమానాలు ఉండడం వల్ల పోలీసులకు చెప్పడం వల్ల పోలీసులు మొత్తం ఈ స్టోరీని అంతా కూడా బయటకు లాగారు. పోలీసులు పట్టుకుని జైలుకి తీసుకువెళ్తున్న ఆ కారులోంచి దింపుతున్నా సరే ఎక్కడ వాళ్ళ మొహంలో ఎంత కూడా పశ్చాత్తాపం అనేది కనబడట్లే. అయ్యో మేము తప్పు చేశామని కొంచెం కూడా బాధపడట్లేదు. ఏదో ఆవేశంలో కోపంలో తెలియక ఏదన్నా ఆయుధాలు పుచ్చుకుని చంపేయడమో కొట్టేయడమో ఇలాంటివి చేసుంటే అది వేరేలాగా అనుకోవచ్చు, ఏదోలా చేసేసింది, తొందరపాటు వల్ల ఏదో చేసిందని ఇలా అనుకోవచ్చు. కానీ ఈ అమ్మాయి ముందుగానే ప్లాన్ ప్రకారం చేశారు. వీడు అమ్మాయి కలిసి ఆలోచించి బాగాను మొత్తానికి పెళ్ళి ఎలా అయినా సరే క్యాన్సిల్ చేయాలన్న ఉద్దేశంతో ఆ అబ్బాయిని లేపేశారు. ఏమండి పెళ్ళి ఇష్టం లేదనని ఒక్క ముక్క ఆ అబ్బాయికి చెప్పేసి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు కదా. వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం కోసం ఆ అబ్బాయి ప్రాణాలు తీసేసింది. అయితే ఇటు నుండి ఇంకొక మాట కూడా వస్తుంది. ఈ అమ్మాయి తల్లిదండ్రుల్ని ప్రతి ఒక్కరు కూడా తిడుతున్నారు. అయితే ఇంకొక వార్త ఏమని వస్తుందనంటే ఈ అమ్మాయి ఆల్రెడీ నేను ఇలాగ చేతన్ని ప్రేమించాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అని చెప్తే ఈ తల్లిదండ్రులు ఒప్పుకోలేదంట. మన స్థాయికి తగ్గవాడు కాదు, నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావంటే మా పరుగు పోతుంది, మేం చెప్పిన సంబంధమే చేసుకో అని చెప్పేసి ఈ కేతన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పటి నుండో బాగా పరిచయస్తులు, 40 ఏళ్ళుగా ఆ ఏరియాలోనే ఉన్నవాళ్ళు, పైగా కోటీశ్వర్లు, మంచి సంబంధం, నా కూతురు కోట్లకు అధిపతి అయిపోతుంది, కోటీశ్వర్లు ఇంటికి కోడలుగా వెళ్తుందన్న ఆలోచనతోటి ఈ తల్లిదండ్రులు ఆ అమ్మాయి ప్రేమ విషయం చెప్పినా సరే ఈ తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఈ వార్త కూడా వస్తుంది. మరి అది ఎంతవరకు నిజం అనేది ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేమ విషయం చెప్పినప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా బలవంతంగా చేయకూడదు కదా. ఈ రోజున సియా గోయల్ వాళ్ళ నాన్నేమో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఎందుకంటే మీ అమ్మాయి ఇలా చేసింది మీకు తెలీదా, ఈ అమ్మాయి ప్రేమ వ్యవహారం మీకు తెలీదంటే మాకేమీ తెలీదు, మాకేమీ చెప్పలేదు, వాళ్ళిద్దరికీ ఇష్టమని అంటేనే మేము ఎంగేజ్మెంట్ చేసామని ఏమీ తెలియనట్టు హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఆ తండ్రి మాట్లాడుతున్నారు. చూడండి ఎవరు ఎన్ని నాటకాలు ఆడుతున్నారో తెలియట్లేదు. ఓ పక్కనేమో మా అమ్మ మా నాన్నకి నేను చెప్పాను ఈ పెళ్ళి ఒప్పుకోలేదని ఈ అమ్మాయి చెప్తుంది, తల్లిదండ్రి ఏమో మాకు ఏమీ తెలియదు, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే మేము ఇలా చేసాము, మా అమ్మాయి అలాంటిది కాదు, మా అమ్మాయి ఈ తప్పు ఏమీ చేయదని ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈ అమ్మాయికి పెద్దగా శిక్షలు ఏమీ పడవు, ఎందుకంటే అక్కడ ఏమీ సీసీ కెమెరాలు లేవు, ఈ అమ్మాయి చంపినట్టు ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఏమీ లేవు. పోలీసులు అడగగానే వీళ్ళు మేమే చేసామని ఒప్పుకున్నా సరే అది చెల్లదు, ఈ అమ్మాయి తొందరలోనే బెయిల్ పైన బయటకు వచ్చేస్తుందని ఈ రకంగా కొంతమంది చెప్తున్నారు. కోర్టులో ఏమడుగుతారండి, సాక్ష్యాలు అడుగుతారు. పోలీసుల దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఈ ఫోన్ కాల్స్ మెసేజ్లు, ఈ అబ్బాయితో ఇన్ని వేల కాల్స్ మాట్లాడిందని ఇవి మాత్రమే చూపిస్తారు. ఇప్పుడు ఆ కోర్టు వాళ్ళు కూడా ఈ ఫోన్ కాల్స్ ఇవి ఏమీ పట్టించుకోరు. ఆ అమ్మాయికి శిక్ష పడుతుందా, కొన్నాళ్ళు జైల్లో ఉంటుంది, మళ్ళీ వీళ్ళ కుటుంబ సభ్యులే మంచి లాయర్ని పెట్టుకుంటారు, కోటీశ్వర్లు కాబట్టి ఏదో రకంగా అమ్మాయిని బయటకు తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా చేసినట్టు ఎక్కడా కూడా సాక్ష్యం అనేది లేదు. ఇప్పుడు ఈ రకంగా అమ్మాయి తప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ అమ్మాయికి పెద్దగా శిక్షలు ఏమీ పడవని ఇంకొంతమంది ఇలా కూడా చెప్తున్నారు. చూడండి ఎంత తెలివిగా చేసిందో. ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదనుకోండి, అంత బాగా నటించాల్సినంత అవసరం ఏంటి? రింగ్ రింగ్ అంటూ డ్యాన్సులు వేసింది, రెస్టారెంట్లకు వెళ్ళారు, కేకులు కట్ చేసింది, ఇవన్నీ చేసే బదులు ఆ అబ్బాయికే చెప్పేచ్చు కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను పలానా వాడిని ప్రేమించాను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నువ్వే ఏదో ఒకటి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసాయి అని చెప్తే ఆ అబ్బాయే నానా తంటాలు పడి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకొని ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేసుకుంటాడు కదా, సింపుల్గా ఈ గొడవ అయిపోతుంది కదా. ఎందుకు ఇంత పిచ్చ పని చేసి అనవసరంగా అంత మంచి అబ్బాయి ప్రాణం ఎందుకు తీయాలి? ఈ కొండల్లోకి గుట్టల్లోకి తీసుకుపోయి అక్కడ తోసేసామంటే ఏమీ సాక్ష్యాలు ఉండవు, సీసీ కెమెరాలు ఉండవు, ఎవడో వచ్చి చూసేవాడు ఉండడు, ఏదో రకంగా మనం తప్పించేసుకోవచ్చు, మన మీదకి రాదని అన్నట్టు ఈ ప్రియుడును అమ్మాయి కలిసి బాగా ఆలోచించుకుని చేశారు. ఏది ఏమైనా కానండి, అందగాడు, చక్కగా కోటీశ్వరుడు, అలాంటి అబ్బాయే ఈ కాలం అమ్మాయిలకి నచ్చట్లేదని అంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు పరుగు పోతుందని అంటున్నారు. ఇప్పుడు మరి ఇలా మనిషిని చంపేసి ఈ రకంగా జైలుకి వెళ్తే ఇప్పుడు తల్లిదండ్రులు పరుగు పోలేదా? ఆడపిల్లలు చదివారు కానీ కొంచెం కూడా బుర్రలు లేవు. ఏంటో గొప్పల కోసం చేస్తారో తెలీదు, ఫేమస్ అవ్వాలని చేస్తారో తెలీదు, ఎదటి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు, వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేసేసుకుంటారు. ఇది ఒకటే సంఘటన అంటే ఇప్పటి వరకు చాలా చూసాం. ఒకటి చూసినప్పుడైనా సరే అమ్మో మనం ఏదో రకంగా దొరికిపోతాం బాబోయ్ అని అన్న ఆలోచన వీళ్ళకి రావట్లేదు అని అంటే ఏం చేయాలి చెప్పండి? ఎక్కడ ఏది జరిగినా సరే పోలీసులు ముందు ఫోన్లే చెక్ చేస్తారు. వీళ్ళు ఏ లొకేషన్లో ఉన్నారు, ఎవరితోటి ఎన్ని కాల్స్ మాట్లాడారు, ఆ సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు ఎవరితో మాట్లాడారు, సంఘటనకు ముందు ఎవరితో మాట్లాడారు, ఇలాంటివన్నీ ఫోన్లో తెలిసిపోతాయి. తింగరోడు ఎవడైతే ఉన్నాడో మరి ఆ చేతన అన్నవాడు ఆ ప్రియుడికి వాడికి తెలీదా? ఇవసే నీ ఫోను నా ఫోను చెక్ చేశారనంటే మనం మాట్లాడుకున్న కాల్స్ అన్నీ బయటపడిపోతాయి, నన్ను ఇందులోకి లాక్కే బాబోయ్ అని చెప్పేసి వాడన్నా పక్కకు జరిగిపోవాలి కదా, కనీసం ఆ అబ్బాయి ప్రాణాలు మిగిలేవి. ఇప్పుడు ఈ ప్రియుడు ఏమంటున్నాడు, నాకేమీ సంబంధం లేదు, అంతా అదే
అదే చేసుకుంది, నేనేమి సలహాలు ఇవ్వలేదు, దానికి నేనేమీ చెప్పలేదని వీడు ఇప్పుడు సైడ్ అయిపోతున్నాడు. వసే నువ్వు చేసిన పనికి నా జీవితం కూడా నాశనమైందని ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుందన్నమాట. ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అని అంటారు చూసారా, ఇదే అన్నమాట. ఇటు ఈ అబ్బాయి జీవితం నాశనం చేసింది, అటు ఆ అమ్మాయి జీవితం నాశనం చేసింది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కోట్లు సంపాదిస్తారు, కానీ పిల్లల జీవితాలు ఇలా ఉంటే ఏంటి ప్రయోజనం చెప్పండి? ఏదో రకంగా నానా తంటాలు పడి పెళ్లిళ్ళు చేసేసినా అవతల వాడిని బతుకుంచుతారో చంపేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంకొన్ని రోజులు పోతే అసలు ఎవరు కూడా పెళ్లిళ్ళు చేసుకోరేమో అనిపిస్తుంది. ఈ పెళ్లి అనే వ్యవస్థ మొత్తం మారిపోతుందని అనిపిస్తుంది. ఎలాగో సంపాదించుకుంటున్నాం కాబట్టి ఉన్న నాళ్ళు ఉంటాంలే, జీవితానికి తోడు కావాలని లేనిపోని పెంటని ఎందుకు నెత్తి మీద పెట్టుకోవాలని అబ్బాయిల మైండ్ సెట్ కూడా ఇలా మారిపోతుంది. ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడితేనే ఇంకొక సంఘటన ఎక్కడ కూడా జరగకుండా ఉంటుంది. కానీ మన చట్టాలు అలా లేవు. ఏదో రకంగా లాయర్లకు డబ్బులు ఇచ్చేస్తారు, ఏదో రకంగా బయటకు వచ్చేస్తారు. ఎంతో గ్రాండ్గా పెళ్లి చేయాలనుకుని జైపూర్ ప్యాలెస్ను కూడా మాట్లాడి పెట్టుకున్నారు. ఆఖరికి కొడుకు శవం అయిపోయాడు. ఏ కుటుంబానికి ఇలాంటి కష్టం రాకూడదండి.